హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు పథకానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ను అయితే అందించింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరిగింది. ఇక మరొకసారి ఈ పథకాన్ని అనేది కూడా భారీగా పెంచుతూ కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కాలేదో ఆ యొక్క రైతులందరికీ కూడా మరొక అవకాశం అనేది కూడా కల్పిస్తూ రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇక ఏ రైతుల ఖాతాలలో డబ్బులు జమ కాకపోతే ఏం చేస్తే ఖాతాలలో డబ్బులు జమ అవుతాయి. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే మొదటగా ఏ జిల్లాల రైతుల ఖాతాలలో జమ అవుతాయి, భారీగా ఎప్పటి నుంచి కూడా ఈ పథకానికి సంబంధించి పెంపొందించడం జరిగింది. పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి దాకా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రైతులు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది, ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రైతు బంధు అంటే ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రైతు భరోసా అనే పథకం పేరుతో 7,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో నిధులు విడుదల చేసింది. ఇక కొద్దిపాటి రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు జమ అయ్యాయి. ఇక అర్హత ఉండి అనర్హుల లిస్టులో ఉన్నటువంటి రైతులకు మరొక అవకాశం అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. వెంటనే కూడా దగ్గరలో ఉన్నటువంటి మండల అధికారులతో మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది కూడా సబ్మిట్ చేసి మీరు మళ్ళీ అప్లై చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా ఎటువంటి లంచం లేకుండా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలిపింది. ఇంకా ఎవరైనా సరే అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా ఆన్లైన్లో ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తు చేసుకున్న 24 గంటల లోపు రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవడం జరుగుతుందని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే మొదటగా ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్ వైజ్ మొదటగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అవడం జరుగుతుంది. ఇక భారీగా ఈ పథకానికి సంబంధించి 16,000 వరకు పెంపొందించే అవకాశం ఉందని ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ అనేది కూడా లేదు. కానీ త్వరలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తారని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.